ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ పేరుతో ఆర్టీసీ గుంటూరు 2 డిపో గ్యారేజీని మరొక ప్రదేశానికి మార్చడాన్ని విరమించుకోవాలని జేఏసీ కన్వీనర్ దత్ డిమాండ్ చేశారు. బస్టాండ్ ఆవరణలో గ్యారేజీ సిబ్బంది చేపట్టిన నిరసన కార్యక్రమం బుధవారం 16వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్యారేజీ మార్చి సిబ్బందిని బదిలీ చేసే ప్రయత్నాలు ఆపాలని చెప్పారు. డిపో 2 ఎత్తు పెంచితే డిపో 1లో వర్షం నీరు అధికంగా నిలిచే అవకాశం ఉందని అన్నారు. ప్రభుత్వం ఇచ్చే పథకాలకు కానీ ప్రభుత్వానికి కానీ తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. కేవీఎస్ నరసింహారావు మాట్లాడుతూ ఈ ఆందోళన కార్యక్రమాన్ని జోన్ లేదా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకువెళ్తామని ప్రకటించారు. ఆ ప్రధాన సమస్య ఏంటంటే ప్రభుత్వం ఏదైతే నిర్ణయం చేసిందో, మా యాజమాన్యం ముఖ్యంగా ఏదైతే నిర్ణయం చేసిందో గ్యారేజ్ మొత్తాన్ని డిమాలిష్ చేసి ప్రైవేటు వాళ్ళకి ఇవ్వాలనేటువంటి నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మేము ప్రభుత్వ పథకాలకు కానీ ప్రభుత్వ విధానాలకు కానీ మేము వ్యతిరేకం కాదు. ఈ విషయాన్ని మా వాళ్ళు జోనల్ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ మా నాయకులందరూ కూడా చెప్తానే ఉన్నారు. మేము కూడా అదే విధానానికి కట్టుబడి ఉన్నాం. మా యొక్క సమస్య ఏంటంటే మా యొక్క జిల్లా యాజమాన్యం ఏదైతే నిర్ణయం చేసిందో 2 డిపో మొత్తాన్ని తీసేయాలని చెప్పేసి ఆ నిర్ణయం మీద వ్యతిరేకిస్తూ ఉన్నాం. అట్లా చేయటం వల్ల దాదాపు 500 కుటుంబాలు పూర్తిగా చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఉమ్మడి జిల్లా ప్రజల అవసరాలు తీర్చిన ఎన్టీఆర్ బస్టాండ్ కూడా మునిగిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఎందుకంటే వాళ్ళు 10 అడుగులు ఎత్తు లేపుతారు కాబట్టి ఆ 10 అడుగులు ఎత్తు లేపితే పక్కనే ఆనుకుని ఉన్న గుంటూరు 1 డిపో గ్యారేజీ పూర్తిగా మునిగిపోతే కొద్దిపాటి వర్షానికి కూడా ప్రస్తుతం ఇప్పుడు ఎన్టీఆర్ బస్టాండ్ కూడా కొద్దిపాటి వర్షానికే మునిగిపోతూ ఉంది. ఇదే రకంగా జరిగితే వాళ్ళు 10 అడుగులు ఎత్తు లేపితే పూర్తిగా ప్రజావసరాలు కుంటుపడేటువంటి అవకాశం ఉంది. ప్రజలు కూడా ఇది గమనించాలని కోరుకుంటా ఉన్నాం. ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం వల్ల ఉద్యోగ అవకాశాలు కూడా పోద్ది, నిరుద్యోగత పెరుగుద్ది. ఇవన్నీ కూడా మా యాజమాన్యం గ్రహించాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. ఇదే విషయాన్ని మొన్న జరిగినటువంటి గ్రీవెన్స్లో కలెక్టర్ మేడం గారికి మా అప్పీల్ ద్వారా తెలియజేసుకున్నాం. మేడం గారు కూడా సానుకూలంగా స్పందించి పైవారికి తెలియజేస్తామని చెప్పారు. కాబట్టి మేము ఈ పోరాటాన్ని ఏదైతే విద్యుత్ బస్సుల పేరు మీద గుంటూరు 2 డిపోని ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పాలని ప్రయత్నం చేస్తుందో యాజమాన్యం, దానికి నిరసనగా ఈరోజు 16వ రోజు గుంటూరు 2 డిపో కార్మికులందరూ కూడా కలిసి జేఏసీగా ఏర్పడి నిరాహారదీక్షలు చేస్తూ ఉన్నారు. ఈ ఉద్యమాన్ని అతి త్వరలో తీవ్రమైనటువంటి దీనికి తీసుకెళ్తున్నాము. ఇది అవసరమైతే జోన్ వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ కూడా ఈ ఉద్యమాన్ని తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ ఉద్యమాన్ని ప్రజలందరూ కూడా గ్రహించాలని, బస్సులేమో కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది, స్థలమేమో ఆర్టీసీది, మధ్యలో ప్రైవేటు ఎవడో వచ్చి దీన్ని ఆక్రమిస్తామంటే అది